నంబర్స్, సంఖ్యలు, సంఖ్యాశాస్త్రం గురించి, మన జీవితం గురించి, సంఖ్యాశాస్త్రంతో ఉన్న సంబంధం గురించి నేను చెప్పబోతున్నా. దిస్ ఈజ్ వంశీ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అసలు సంఖ్యలు అనేవి అతి ప్రాచీనమైనవి. ఇవి సృష్టి ప్రారంభం నుంచి ఉన్నవే. ఒక మనిషి పుట్టిన తేదీ చెప్పాలన్నా సంఖ్యల్లోనే చెప్పాలి. అలా సంఖ్యలతో మన జీవితం ప్రారంభమైంది. మనిషి పుట్టిన తేదీ సంఖ్యలకు, ఆకాశంలో తిరుగాడే నవగ్రహాలకు ఖచ్చితమైన రిలేషన్ ఉందని గుర్తించడమే సంఖ్యాశాస్త్రంలో గొప్ప ముందడుగు. ప్రతి గ్రహానికి సంబంధించిన సంఖ్యను ఎంతో పరిశోధించి మరి నిర్ణయించారు మన సంఖ్యాశాస్త్రవేత్తలు. ఇది ఏ ఒక్క రోజులోనో నెలలోనో సాధ్యం కాలేదు, ఎన్నో ఏళ్లు పట్టింది. ఇలా నిర్ణయించిన వారిలో హిందూ, షాల్డియన్, హిబ్రూ, గ్రీస్ దేశస్థులు ఉన్నారు. అయితే ఈ సంఖ్యాశాస్త్రాన్ని అభివృద్ధి చేసి నియబద్ధకంగా మార్చి మనిషి నిత్య జీవితానికి పనికొచ్చే రీతిలో మలచిన మహోన్నత వ్యక్తి గ్రీసు దేశపు సిద్ధాంతి, గణిత శాస్త్ర మేధావి పైథాగరస్. సో గాయస్, ఇవాళ నేను 1-10-19-28 తేదీలో పుట్టిన వారి జీవిత ఫలితాలు చెప్తున్నా, వినండి. ఇది సూర్యభగవానుడి సంఖ్య. ఈ సంఖ్యలో జన్మించడం నిజంగా ఒక యోగం, ఇంకా అదృష్టం. చక్కని పౌరుషం, ధైర్యం వీరికి ఉంటుంది. తమ మనోభావాన్ని, లక్ష్యాన్ని విడిచిపెట్టని స్వభావం వీరిది. జీవిత ప్రారంభంలో జీరోలుగా కనిపించే వీరు కాలక్రమేణా తమ 28వ ఏట నుంచి హీరోలు అవుతారని వీరికి తెలియదు. అయితే తమని అభివృద్ధిలో తీసుకొచ్చే గాడ్ ఫాదర్ ఉన్నప్పుడు మట్టికి అభివృద్ధి మరింత తొందరగా వస్తుంది. మంచి సృజనాత్మక శక్తి, కష్టించి పనిచేసే గుణం, పాజిటివ్ దృక్పథం వీరి ఆభరణాలు. గ్రహాలకు రారాజు సూర్యుడు. ఈ 1 అనే సంఖ్య సూర్యగ్రహానికి వర్తిస్తుంది. జీవితపు తొలి దినాల్లో ఈ 1 ఒంటరి సంఖ్యగానే కనిపించవచ్చు, కానీ ఇది పవర్ఫుల్ సూర్యగ్రహ సంఖ్య. అన్ని సంఖ్యల కన్నా ముందుండేది ఈ సంఖ్య. వీరిలో ఏదో ఒక రంగంలో చక్కని సృజనాత్మక శక్తి ఉండి తీరుతుంది. తమ విలక్షణమైన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటారు. జీవితంపై పాజిటివ్ దృక్పథం పెంచుకుంటారు. బాగా కష్టపడటం, వర్కహాలికగా ఉండటం వీరి ఎస్పెక్ట్. అలాగే తామున్న రంగంలో క్రమేణా ఎదిగి నెంబర్ 1 పొజిషన్లో చేరుకోవటం కూడా వీరికి సాధ్యమే. ఇలాంటి విజయులు ఎంతోమంది ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఒక అదృష్ట సంఖ్య. ఏదో ఒక రోజు ఆకస్మికంగా వార్తల్లోకి వస్తారు, ప్రముఖులు అవుతారు. ఒకప్పుడు చేతిలో ఏమీ లేని వీరు క్రమక్రమంగా సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తారు. కాలగమనం వీరి 28వ ఏట నుండి అనుకూలంగా మారుతుంది. జీరోలను హీరోలుగా చేయగల అద్భుతమైన రవి సంఖ్య. ఈ సంఖ్యలో పుట్టిన వారి గురించి, కొంతమంది గురించి మీకు చెప్తా, వినండి. స్వామి నిత్యానంద గారు జనవరి 1వ తేదీ నుంచి పుట్టి చాలా గొప్ప స్థాయిలో నిలిచారు. తర్వాత మన తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం గారు, వారి గురించి కొత్తగా ఏం చెప్పనక్కర్లేదు. వెండితెర వైభవాన్ని చాలా గొప్పగా సాటి చెప్పారు. తర్వాత గత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య, తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తర్వాత గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్, మన హీరోయిన్ ఐశ్వర్యరాయ్, గోవా సుందరి ఇలియా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ వారి వారి విధులను చక్కగా నిర్వహించి టాప్ 1 పొజిషన్లో నిలిచారు. ఇప్పుడు పుట్టిన తేదీ సంఖ్య 10 అనగా ఇది కూడా 1వ సంఖ్య కిందే వస్తుంది. ఈ సంఖ్య కూడా 1 లాగానే చాలా పవర్ఫుల్. ఈ సంఖ్య కూడా వారి స్వశక్తి మీద జీవితంలో రైజ్ అయిన వారే అధికం. మంచి క్రియేటివిటీ, కొత్త ఆలోచనలు, పట్టుదలగా పనిచేయటం, గమ్య సాధన, పేరు ప్రఖ్యాతులు, ఆస్తిపాస్తులు ఈ సంఖ్యలోనూ చూడగలం. బాల్యం నుండి బ్రేక్ కొంతమందికి, 28వ ఏట నుండి లేదా 31వ ఏట నుండి బ్రేక్ కొంతమందికి తప్పక వస్తుంది. అయితే దానికి వీరికి రాశి సపోర్ట్ కూడా అవసరం. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని, ఏ పని చేసిన ముందస్తు ప్రణాళిక ముఖ్యమని సూచిస్తుంది సంఖ్య. ఊహించని విధంగా డబ్బు సంపాదిస్తారు, కానీ చాలామందికి ఆ సంపదను అనుభవించే యోగం లేకుండా వారి వారి పిల్లలకు అనుభవించే యోగం వస్తుంది. ఇప్పుడు పుట్టిన తేదీ సంఖ్య 19. 1 అనే సూర్య సంఖ్య పక్కన 9 అనే కుజ సంఖ్య చేరడం వల్ల 19 సంఖ్య అత్యంత శక్తివంతమైనది. ఇక్కడ సూర్యుడు రాజు కాగా కుజుడు సైన్యాధిపతి. మరి రాజు సేనని కలిస్తే ఏమవుతుంది? అదృష్టం, విజయ పరంపర ఖచ్చితంగా వీరి సొంతం అవుతుంది. విజయాన్ని వెన్నంటే పదవులు, పేరు ప్రఖ్యాతులు, ధనం, ఆస్తిపాస్తులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా. కనుక ఇది 1-10 కన్నా అదృష్ట సంఖ్య. సంతోషం, గౌరవం, కార్యసాఫల్యత వీరి ఆస్తి అవుతుంది. అంతకన్నా గొప్ప విజయం వీరిని భరించే అనూహ్యమైన రాజకీయ యోగం, పదవులు. ఈ సంఖ్యలో గాడ్ ఫాదర్ హవా, స్వయంకృష్తో ఎదిగిన వారి సంఖ్య ఎక్కువే. అత్యున్నత రాజకీయ నేతల్ని ఈ సంఖ్యలో మనం గమనించవచ్చు.
అయితే తమ స్వార్థం కోసం, ప్రయోజనాల కోసం ఏమైనా చేసే తగువ, కోపగుణం, డిక్టేటర్ మనస్తత్వం కూడా ఈ సంఖ్యలో పుట్టిన వారిలో చాలా మంది గమనించవచ్చు. అయితే నమ్మిన వారి వల్ల మోసపోవడము, వారి వల్ల వీరి జీవితం ప్రమాదంలో పడటం కూడా ఈ సంఖ్యలో మనం గమనించవచ్చు. ఈ సంఖ్యలో పుట్టి చాలా గొప్పవారైన ప్రముఖులు కె విశ్వనాథ్ గారు, మోహన్ బాబు గారు, మన భారతదేశ పవర్ఫుల్ మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు, అలాగే రాష్ట్రపతి ప్రతిభా పటేల్ గారు, అలాగే యువనేత రాహుల్ గాంధీ గారు, అలాగే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గారు, అలాగే అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, రాష్ట్రపతి శంకర్ దయాళ శర్మ, ఇంకా చాలా మందే ఉన్నారు. ఇంకా పుట్టిన తేదీ సంఖ్య 28 గురించి చెప్పుకుందాం. చాలా విచిత్రమైన కాంబినేషన్లో ఉన్న విచిత్ర సూర్య సంఖ్య ఇది. ఇక్కడ 2 అంటే చంద్రుడు, కళలకు అధిపతి. దాని పక్కన 8 అంటే శని, కర్మ ఫలాధిపతి, ఆయుష్ కారకుడు. అందుకని ఈ 28లో పుట్టడం అదృష్టమా దురదృష్టమా అనేది తేల్చి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఈ డబల్ సంఖ్య ఎంత అదృష్టమైనదో అంత దురదృష్టమైనది కూడా. వీరి జీవితం తొలినాళ్ళల్లో అతి సామాన్యంగాను, మధ్యలో అత్యంత వైభవితంగాను, చివరిలో అత్యంత ఇబ్బందిగా, విషాదంగాను ఉంటుంది. ముఖ్యంగా కళారంగంలో ఉన్నవాళ్ళు విపరీతంగా రాణించడం ఈ సంఖ్య ప్రత్యేకత. రాజకీయ రంగంలో ఉన్న వారికి చివరిలో మింగుడుపడిన చేదు అనుభవాలు తప్పవు. ఈ సంఖ్యలో పుట్టినవారు ఎంత ధనవంతులైనా భవిష్యత్తు కోసం ఏమీ దాచుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఒకప్పుడు బంధుమిత్రులు, ఆత్మీయులు, పరిచారకులు, మంది మార్బలం మధ్య ప్రకాశవంతమైన సూర్యుడిలా వెలిగే వీరు చివరికి ఎవరు లేని ఒంటరి వారు అవుతారు. రాజకీయంగా ఎంత ఎత్తుకెదుగుతారో చివరికి అంతెత్తును చకాస్మాకంగా జారుతారు. వీరు తమ వారిని గుడ్డిగా నమ్మితే ప్రమాదం. చంద్ర సంఖ్య సాంగత్యం వల్ల దాంపత్య జీవితంలో అసంతృప్తి, భార్యను కోల్పోవటం, పరస్త్రీ సంబంధం ఇలాంటివి ఈ సంఖ్యలో మనం చూడవచ్చు. ఆదిత్య హృదయం పఠిస్తే వీరు చాలా బ్రహ్మాండంగా బ్రతకగలిగే జీవిత శక్తి వీరికి లభిస్తుంది. ఎల్లప్పుడూ సూర్యభగవానుడి యొక్క ఆశీర్వాదాలు వీళ్ళకు ఉంటాయి కాబట్టి పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేసుకోవటం వీళ్ళకి ఎంతో ఉపయోగం. ఈ సంఖ్యలో పుట్టిన ఒక గొప్ప మహానేత మన ఎన్టీఆర్ సినీ రంగంలో మగడు లేని మహారాజు. కొన్ని దశాబ్దాల నెంబర్ 1 పొజిషన్లో అప్రతిహతంగా కొనసాగిన లెజెండ్. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయనే సాటి. ఆకస్మికంగా రాజకీయాల్లోకి వచ్చి అక్కడ కూడా ఒక వెలిగారు. ముఖ్యమంత్రి పదవిని 3 సార్లు అధిష్ఠించి రికార్డు సృష్టించారు. అయితే నమ్మిన వ్యక్తుల చివరిలో ఆయన కొంప ముంచడంతో పదవి కోల్పోయారు. తన వారి మధ్య, అభిమానుల మధ్య, ప్రజల మధ్య ఒకప్పుడు బంగారు కాంతులతో మెరిసిపోయిన ఆయన చివరిలో ఒంటరిగా నిస్సహాయుడై తీరని మనోవ్యధలో తుది శ్వాస విడిచాడు. ఇంకా ఈ సంఖ్యలో పుట్టిన ప్రముఖులు చాలామంది ఉన్నారు. రాజీవ్ గాంధీ, మీరాబాయి, పూరి జగన్నాథ్, హాస్యనటుడు వేణుమాధవ్, ఇలాగా హాస్యనటుడు సునీల్, ఇలా చాలామంది ఉన్నారు. ఇలా ఈ సంఖ్యలో పుట్టిన వారు వారి జీవితాల్లో చాలా ఇబ్బందులు పడి ఒక గొప్ప స్థానాన్ని అధిగమించారు. ఈ సూర్య సంఖ్య గలవారు ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే సూర్యుడి వర్ణం అంటే ఉదయించే సూర్యుని దర్శించండి. లేత నారింజ, లేత పసుపు వర్ణాల సమ్మేళనం. మధ్యాహ్న సూర్యుని చూడండి. పసుపు బంగారు ఛాయలు అస్తమయ సూర్యుని గమనించండి. సూర్య సంఖ్యలో జన్మించిన వారు తమ దుస్తులు ఈ రంగులు ధరిస్తే కార్యానుకూలత, అదృష్టం. 28 మేలో పుట్టిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ జెండా తన సభ్యులు యూనిఫామ్లకు పసుపు వర్ణాన్ని వాడారు. ఇది ఇప్పటికీ కొనసాగుతుంది. మరో విషయం, చేతిలో ఎప్పుడు ఎల్లో కర్చీఫ్ ధరించండి. ఇది లక్ తీసుకొస్తుంది. ఇంకా సూర్యుడి దిక్కు. సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు. ఈ సంఖ్య జాతకులు తాము చేసే పనులు, ప్రయాణాలు తూర్పుముఖంగా చేయాలి. కార్యాలయాల్లో తూర్పు ముఖంగా కూర్చోవాలి. ఇది విజయం, అధికార ప్రాప్తి, అమిత అభివృద్ధి కలిగిస్తుంది. ఇంకా అదృష్ట దైవం. రామావతారంలో రాముడు అంతటి వాడు రావణ సంహారానికి ఆదిత్య హృదయం పఠించాడు. ప్రత్యక్ష దైవం సూర్యుని చూస్తే చాలు సగం పాపాలు తొలగిపోతాయని విష్ణు పురాణం గంటపదంగా చెప్తుంది. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం. ఆదివారాల్లో ఆదిత్య హృదయం పఠనం మంచి ఆరోగ్యం, దృష్టిని, కార్యానుకూలతను, అదృష్టాన్ని ఇస్తుంది. సూర్య సంఖ్యల వారికి మహావిష్ణు ఆరాధన కూడా మంచిదే. అదృష్ట రత్నం కెంపు వీరి అదృష్ట రత్నం. ఆపై పసుపు వర్ణ రత్నం కూడా మంచిదే. బంగారు ఉంగరంలో కెంపు ధరిస్తే బ్రతికే ఇంపు. దీన్ని కుడి చేతి ఉంగరం వేలికి ఆదివారం ధరిస్తే ఇక తిరుగుండదు. ఇతర సంఖ్యలతో పొత్తు. వీరికి 1, 2, 4, 7 వరుస సంఖ్యలలో జన్మించిన వారితో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. 3, 5, 9 వరుస సంఖ్యలతో పుట్టిన వారి స్నేహము మంచిదే. సూర్యుడిని రాహు పీడిస్తాడు కనుక 4, 13, 22, 31 తేదీల్లో చేసే పనులు వీరికి దురదృష్టాలు ఇస్తాయి. 6, 15, 24 అనే శుక్ర సంఖ్యలు, 8, 17, 26 అనే శని సంఖ్యలు వీరికి శత్రు సంఖ్యలు. ఈ సంఖ్యలు వీరికి పనికిరావు, దురదృష్టాన్ని కలిగిస్తాయి.
ఆహారం. సూర్యసంఖ్య జాతకులు ఉష్ణ శరీరత్వం కలిగి ఉంటారు. వేసవి కాలంలో అయితే ఇది మరింత అధికం. కాబట్టి శరీరానికి చలువ చేసే మజ్జిగ, పండ్ల రసాలు, బాలి నీరు వంటి ద్రవాలు వీరు తరచూ తీసుకోవడం మంచిది. ముఖ్యంగా మితాహారం, సాత్విక ఆహారం వీరికి మేలు చేస్తాయి. అన్ని రకాల కూరగాయలు మంచివే, అయితే తరచూ క్యారెట్, బీట్రూట్ తీసుకోవటం, ఉదయాన్నే తేనె తగు మాత్రం సేవించడం మరింత మంచిది. కొవ్వుతో నిండిన మటన్, రొయ్యలు, పీతలు కన్నా చికెన్, చేపలు, పచ్చసొన లేని గుడ్లు తీసుకోవడం మేలు. వీలైనప్పుడల్లా ఉపహారంగా దానిమ్మ, బొప్పాయి, నారింజ లాంటి పసుపచ్చని పండ్లు తినడం ఆరోగ్యానికి పెంచుతుంది. వీరికి అదృష్టాన్ని ఇచ్చే కాలం. వీరికి తమ వయసు సంఖ్య 19, 28, 37, 46, 55, 64, 73 వచ్చినప్పుడు పరిస్థితులు అదృష్టంగా అనుకూలంగా ఉంటాయి. సెకండరీగా 20, 29, 38, 47, 56, 60 సంవత్సరాల వయసులో చంద్ర సంఖ్యలు కొంత అనుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే 22, 31, 40, 49, 58, 67 వయసులో రాహు సంఖ్యలు వీరికి నెగిటివ్ ఫలితాన్ని, దురదృష్టాన్ని కలిగిస్తాయి. ఇక 24, 33, 42, 51, 60, 78 ఏళ్ల వయసులో శుక్ర సంఖ్యలు అయితే ఆ దురదృష్టాన్ని మరింత పెంచుతాయి. అదృష్ట దినాలు. వీరికి ఆది, సోమ, బుధ, గురువారాల్లో చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. శుక్ర, శనివారాలు చేసే పనులు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తాయి. మంగళవారం మధ్యస్థంగా ఉంటుంది. ఇంకా అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి చదువు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు. ప్రభుత్వ ఉద్యోగాలకు ముఖ్య కారకుడు సూర్యుడు. ఈ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిన్సియర్గా ప్రయత్నిస్తే తప్పక లభిస్తుంది. అత్యున్నత ఇండియన్ సివిల్ సర్వీసులను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి వాటికి వీరు సెలెక్ట్ అవుతారు కనుక ఆయా కోర్సులు చదువు వీరికి చాలా మంచిది. ఇంకా మంచి కంటి డాక్టర్లు, హృద్యోగ నిపుణులు అవుతారు కనుక ఆయా మెడికల్ కోర్సులు చేయడం కూడా చాలా మంచిది. కళ్ళజోడు వ్యాపారం, కళ లెన్సులు, బంగారు ఆభరణాల వ్యాపారం సైతం వీరికి కలిసి వస్తాయి. వీరి రాజకీయాల్లో సైతం ఖచ్చితంగా రాణిస్తారు. కళారంగాలు కూడా మంచివే. ఇది సూర్య సంఖ్యలో పుట్టిన వారి జీవిత రహస్యం. ఓం నమః శివాయ, శివాయ నమః ఓం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.